నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. అభిమానులే కాదు, మొత్తం ఇండస్ట్రీనే గేమ్ చేంజర్ కోసం ఎదురు చూసింది. మరోపక్క తెలుగు రాష్ట్రాల్లో ఉన్న రాజకీయ పరిస్థితుల వల్ల కూడా ఈ సినిమా హాట్ టాపిక్ అయింది. రామ్ చరణ్ అభిమానులు ఎంతగా ఎదురు చూశారో పొలిటికల్ పార్టీ కార్యకర్తలు కూడా అంతే ఎదురు చూశారు. వీళ్ళిద్దరికి ఏ సంబంధం లేని సామాన్య సినిమా ప్రేక్షకులు శంకర్ చరణ్ కాంబో ఫీస్ట్ కోసం ఎదురు చూశారు. కానీ అందరి అంచనాలు మారిపోయాయి. పొద్దున్నుంచి వస్తున్న రిపోర్ట్స్ కాస్త నిరాశగానే ఉన్నాయి. బిజినెస్ పరంగా ఫ్లాప్ కాకపోవచ్చు గానీ ఆశించినంత హిట్ మాత్రం కాదనే టాక్ వినిపిస్తోంది. ఇంతకీ పొరపాటు ఎక్కడ జరిగింది? ఎవరి వల్ల జరిగింది? దర్శకుడి నిర్లక్ష్యమా? కథని రాయటంలో తడబడ్డ కార్తిక్ సుబ్బరాజుదా? ఈ కథని ఎంచుకున్న రామ్ చరణ్ తొందరపాటు నిర్లక్ష్యమా? అసలు విజయ్ తలపతి రిజెక్ట్ చేసిన ఈ కథని అసలు రామ్ చరణ్ ఎందుకు ఎంచుకున్నట్టు? గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా అటు శంకర్ కి ఇటు రామ్ చరణ్ కి కూడా 15వ సినిమాగా నిర్మాత దిల్ రాజు బ్యానర్ లో 50వ సినిమా పైగా. శంకర్ గా మొట్టమొదటి తెలుగు సినిమా కూడా ఇదే కావడంతో మొదట్లో భారీ హైప్ వచ్చింది. శంకర్ సినిమా అంటేనే ఓ వైబ్ ఉండేది. స్ట్రైట్ తెలుగు సినిమా కాకుండా అది శంకర్ డైరెక్షన్ లో వస్తున్న సినిమా అయితే చాలు అన్నట్టు ఉండేది. జెంటిల్మెన్, జీన్స్, భారతీయుడు, ఒకే ఒక్కడు, అపరిచితుడు, బాయ్స్ ఇలా ఒక్కో సినిమా ఒక్కో కొత్త ఎక్స్పీరియన్స్ అన్నట్టుగా ఉండేది. అటు క్లాస్ ఇటు మాస్ అందరినీ థియేటర్ కి రప్పించేవాడు. తమిళ సినిమాకి తెలుగులో మినిమం మార్కెట్ భరోసా పెంచిన దర్శకుడిగా శంకర్ కి పేరుంది. అలాంటి దర్శకుడితో పనిచేసే అవకాశం వస్తే ఏ హీరో అయినా ఆలోచిస్తాడా? రెండో ఆలోచన లేకుండా ఓకే అనేస్తాడు. రామ్ చరణ్ కూడా అలాగే ఆలోచించి ఓకే అనేసి ఉంటాడు. ఒక బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ పడ్డట్టే ఫ్యాన్స్ కి మంచి బూస్ట్ ఇవ్వచ్చు అనుకున్నాడు. కానీ ఈసారి మాత్రం అంచనాలు దారుణంగా ఫెయిల్ అయ్యాయి. ఎంతగానో ఎదురు చూసిన సినిమా పొద్దుటించి చిన్నగా మిక్స్డ్ టాక్ తో మొదలై ఇప్పుడు యావరేజ్ దిశగా వెళ్తోంది. ప్రతి షోకి నెగటివ్ టాక్ పెరుగుతుంది. రామ్ చరణ్ నటనని మెచ్చుకుంటూనే ఓవరాల్ సినిమా విషయంలో మాత్రం పెదవి విరుపులు కనిపిస్తున్నాయి. ఫ్యాన్స్ అదిరిపోయిందని అంటుంటే యాంటీ ఫ్యాన్స్ ఏమో ఫ్లాప్ అని ట్రెండ్ చేస్తున్నారు. ఇక న్యూట్రల్ ఆడియన్స్ టాక్ తెలియాలంటే ఇంకాస్త టైం పట్టేలా ఉంది. అయితే సినిమా ఎలా ఉన్నా రామ్ చరణ్ కు మాత్రం ఫుల్ మార్కులు పడిపోయాయి. కానీ శంకర్ మేకింగ్ మాత్రం బాలేదనే మాట ఎక్కువగా వినిపిస్తోంది. గేమ్ చేంజర్ సినిమా ఎలా ఉంది అనే దానిపై ఒక్కొక్కరు ఒక్కొక్క అభిప్రాయం చెప్తూ వచ్చారు. కొంతమంది అదిరిపోయింది అంటే మరికొంతమంది యావరేజ్ గా ఉంది అని అంటూ ఉన్నారు. ఇంకొందరు పాత కథనే కొత్తగా తెచ్చాడు శంకర్ అంటూ రకరకాలుగా చెప్పారు. మొత్తానికి ఇప్పుడిప్పుడే ఒక క్లారిటీ వస్తోంది. అది కాస్త బాధ కలిగించేదే అయినా ఒప్పుకోక తప్పదు. ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అభిమానిగా బాధపడ్డా తప్పులున్నప్పుడు ఒకసారి చూసుకోవడం మాత్రం అవసరం. గేమ్ చేంజర్ విషయంలో శంకర్ చేసిన ఇంకో తప్పు, ఒకేసారి 2 సినిమాలకు పనిచేయడం. ఎంత గొప్ప డైరెక్టర్ అయినా, ఎంత టాలెంటెడ్ మనిషి అయినా ఒకేసారి ఒక పని పైన ఫోకస్ చేస్తేనే ఫలితం సరిగ్గా ఉంటుంది. ఒకేసారి 2 పడవల మీద కాలు పెడితే ఇప్పుడు శంకర్ పరిస్థితిలా తయారవుతుంది. గేమ్ చేంజర్ సినిమా షూట్ మధ్యలో భారతీయుడు షూట్ చేయడం, అదయ్యాక మళ్ళీ వచ్చి చరణ్ తో గేమ్ చేంజర్ చేయడం, ఇలా గత 2 ఏళ్లుగా శంకర్ 2 సినిమాలతో పని చేస్తుండడంతో ఫోకస్ కూడా మిస్ అయింది. భారతీయుడు 2 మిస్ ఫైర్ అయింది. ఇప్పుడు గేమ్ చేంజర్ మీద కూడా ఆ ప్రభావం పడిందని ప్రధానంగా వినిపిస్తున్నట్టు భారతదేశ సినిమా చరిత్రలోనే ఒక స్పెషల్. ఇప్పుడు గేమ్ చేంజర్ మీద కూడా ఆ ప్రభావం పడింది అనేదే ప్రధానంగా వినిపిస్తున్న మాట. భారతదేశ సినిమా చరిత్రలోనే ఒక స్పెషల్ మూవీగా నిలబడ్డ ఇండియన్ సినిమాకి సీక్వెల్ చేయటమే ఒక పొరపాటు నిర్ణయం అయితే, ఇలా ఒకేసారి 2 సినిమాలని హ్యాండిల్ చేయాలనుకోవటం మాత్రం చాలా తప్పు నిర్ణయం. ఇంకో పక్క పొలిటికల్ వార్ లో భాగంగా జరిగిన ట్రోలింగ్, నెగటివ్ ప్రచారం కూడా గేమ్ చేంజర్ మీద ప్రభావం చూపించిందా అన్న టాక్ కూడా వినిపిస్తోంది. ప్రస్తుతం తెలుగు రాజకీయాల్లో సినిమా పాలిటిక్స్ ఒకదాన్నొకటి ప్రభావితం చేసుకుంటున్నాయి. మొన్నటి ఎన్నికల తర్వాత నుంచి ఏర్పడ్డ పరిస్థితులు కూడా ఈ సినిమా రిజల్ట్ ని ప్రభావితం చేసి ఉంటాయా? ఒక రకంగా తనకు తెలియకుండానే చెర్రీ పాలిటిక్స్ కి బలయ్యాడా అనే చర్చ కూడా జరుగుతోంది. అభిమానుల్లో ఇక పండిన పాపం 16 భాగాలు అన్నట్టు నిర్మాత దిల్ రాజు చేసింది కూడా తక్కువేమీ కాదు. సరిగా గేమ్ చేంజర్ రిలీజ్ కి 4 రోజుల ముందు ఇంకో సినిమా ప్రమోషన్స్ లో భాగంగా జరిగిన ఫంక్షన్ లో
ఒక ప్రాంతాన్ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. దిల్ రాజు ఆలోచించకుండా అన్న మాటలు కూడా సినిమా మీద కొంతమంది కావాలనే అవాయిడ్ చేసి ఉంటారని అనుకుంటూ ఉన్నారు. ఎక్కడా అనుకున్నంత వైబ్ కనిపించటం లేదు. కొన్ని చోట్ల టికెట్లు కూడా పూర్తిగా పోవట్లేదంటూ ఉన్నారు. బుక్ మై షోలో కూడా బిజినెస్ ఆశాజనకంగా లేదు. వీకెండ్ కాబట్టి కొంత మెరుగ్గా ఉండొచ్చు, కానీ ఎక్స్పెక్ట్ చేసినంత పెద్ద హిట్ అయితే కాదు అని అంటూ ఉన్నారు. ఇవన్నీ కలిసి చెబుతున్నది ఒకటే ఒకటి,